ఈ రోజుల్లో బంగారం పోయినా దొరుకుతుంది కానీ యూరియా బస్తా మాత్రం పోతే దొరుకుడు కాదు కదా. కొంతమంది పోయినా దొరుకుతలేదు దుక్నాల దగ్గర. అవునుల్లా అట్లున్నది కదా మరి పరిస్థితి. అయితే ఇక్కడ మాత్రం యూరియా బస్తా పోయింది కానీ మళ్ళా ఎక్కడ పోయిందో అక్కడికే వచ్చి కూసున్నది. అరే అదేంది వాని యూరియా బస్తా పోవుడు ఇప్పుడున్న పరిస్థితులలో వచ్చుడా అంటే అవు వచ్చింది. యూరియా బస్తా చోరైంది మళ్ళొచ్చి చెట్టు కింద కూసున్నది అని చెప్పుకున్నాం కదా. అదంతా చేసిన దొంగలు వీళ్ళేనుల్లా. ముచ్చటేందనంటే కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లిలా ఒక రైతన్న ఇంకో రైతన్న దగ్గర చేబదులు కింద యూరియా బస్తా తెచ్చి పొలం దగ్గర వేసి ఇంటికి పోయిందట. గంతే మళ్ళొచ్చేసరికి యూరియా బస్తా లేదట. చుట్టుపక్కలను అడిగితే ఇద్దరు పోరలు బండి మీద తీసుకుపోతుంటే చూసినావు అన్నారట. అంతే ఇంకేమున్నది, తెలివిగా ఉపాయం చేసిన రైతన్న పక్కనే టోల్ ప్లాజా దగ్గర సీసీ ఫుటేజ్ చెకింగ్ చేస్తే ఇట్లా మొక్కజొన్న మోపుల కట్టి బస్తా తీసుకుపోయేది కనబడ్డది. ఇంకేమున్నది, వీళ్ళు ఎవరో జర చెప్పుండ్రి నా బస్తా నాకు ఇయ్యమని వాట్సాప్ గ్రూపులకు పంపితే మళ్ళా పొద్దుగుకేసరికి వచ్చి యూరియా బస్తా వేసి రైతుకు క్షమాపణ చెప్పి పోయిర్రట. కానీ తమ్ముళ్ళు ఇది పద్ధతేనా చెప్పుండ్రి? యూరియా బస్తా దొరకకనే బదులు అడిగి తీసుకుని ఇసోంటి పరిస్థితులల్లా గిట్లా చేసు న్యాయమేనా? మరి ఊరు పోరలో ఏం కథనో గాని ఈ పోరలు కూడా యూరియా